ఒకప్పుడు వ్యవసాయం అంటే గాలివాటంగా సాగేది. కానీ నేడు పరిస్థితులు మారాయి. వానలు ఎక్కువైనా తక్కువైనా పంటల ఎదుగుదలకు ప్రతిబంధకంగానే మారుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో గత 20 రోజులుగా వానలు కురుస్తూనే ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో తగ్గినట్లే తగ్గి తిరిగి విరుచుకుపడ్డాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఈ పరిస్థితి కనిపిస్తోంది. ఈ అధిక వర్షాలకు వరదలకు జనజీవనం అస్తవ్యస్తం అయిపోయింది. ఇక పంటల చేలు చెరువులను తలపిస్తున్నాయి. ఎక్కువ విస్తీర్ణంలో సాగయ్యే సోయా చిక్కుడు పత్తి పంటల్లో నీరు నిల్వ ఉంది. ఆ నీటిని ఎప్పటికప్పుడు తొలగించుకుంటూ ఈ సమయంలో ఉధృతమయ్యే చీడపీడల నివారణకు తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంటుందంటూ ప్రస్తుతం పత్తి సోయా పంటల్లో తీసుకోవాల్సిన యాజమాన్య సస్యరక్షణ చర్యలను వివరిస్తున్నారు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రాజశేఖర్. గత 3-4 రోజుల కిందట మరి అత్యధికంగా వర్షాలు కురిసినందున ముఖ్యంగా ఈ లోతట్టు ప్రాంతాలలో పత్తి కానీ సోయా కానీ ఈ పంటలలో ఎక్కువ నీళ్లు నిలవడం అనేది జరిగింది. మళ్ళా 3-4 రోజుల తర్వాత కొంత ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉండడం వల్ల లోతట్టు ప్రాంతాలు కాకుండా మిగతా ప్రాంతాలలో నీళ్లు బయటకు పోవడం అనేది జరిగింది. అయితే లోతట్టు ప్రాంతాలలో ఇంకా కొన్ని నీళ్లు నిలిచిన చేన్లల్లో ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితులలో ఈ కాలువల ద్వారా నీటిని బయటకు తోలినట్టయితే ఎండు తెగులు కానీ వేరుకుళ్ళు ఆశించకుండా చేయవచ్చు. అయితే ఈ నీళ్లు నిలిచిన చేన్లలో మరి ప్రత్తిలో ముఖ్యంగా ఈ ఫిజేరం ఎండు తెగులు లేదా పారావిల్ట్ గమనించడం జరుగుతూ ఉంది. అయితే ముఖ్యంగా వీటి నివారణకి ఈ కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి మొక్క మొదట్లో పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా పంట పైన 3-19 కానీ 3-20 కానీ అదేవిధంగా 13-0-45 10 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. అదే నానో యూరియా నానో డిఏపి అయితే 1.25 మిల్లీలీటరు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఇంకా కొంత పారావిల్ట్ అదేవిధంగా ఫిజేరం ఎండు తెగులు నివారణకి 25 కిలోల యూరియా దాంతోపాటు మరి ఒక 2 కేజీల కార్బండజిమ్ ప్లస్ మ్యాంకోజెబ్ తెగుళ్ళ మందుని కలుపుకొని చేన్లో చల్లుకున్నట్లయితే ఈ యొక్క తెగుల్ని అదేవిధంగా పెరుగుదలకు దోహదపడినట్టు చేసుకోవచ్చు. వర్షాలు తగ్గినాక ఉష్ణోగ్రతలు ఈ 2-3 రోజులలో చూస్తూ ఉన్నాం. అత్యధికంగా ఉష్ణోగ్రతలు గమనిస్తూ ఉన్నాం. ఈ తామర పురుగు ఆశించే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతిలో తామర పురుగు నివారణకి ఎకరానికి 10 చొప్పున నీలిరంగు జిగురు అట్టాలు ప్రతి ఒక్క రైతు సామూహికంగా అమర్చుకోవాలి. ఉధృతి ఎక్కువ ఉన్నట్లయితే ముఖ్యంగా ఫిప్రోనిల్ ప్లస్ ఇమిడాక్లోప్రిడ్ అనే మందుని 0.2 గ్రాములు లేదా ఫిప్రోనిల్ అనే మందుని 2 మిల్లీలీటరు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఇకపోతే తేమ అధికంగా ఉండి అత్యధికంగా వర్షాలు కురిసిన ప్రాంతాలలో ఈ పచ్చదోమ కూడా అక్కడక్కడ గమనించడం జరిగింది. పచ్చదోమ నివారణకి ఫ్లోనిక్ అమిడ్ 0.3 గ్రాములు లేదా డైనిటోఫిరాన్ 0.3 గ్రాములు లేదా థయోమిథాక్సమ్ 0.2 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. రాబో కాలంలో మరి 10-15 రోజులలో తెల్లదోమ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ తెల్లదోమ నివారణకి ముఖ్యంగా పసుపు రంగు జిగురు అట్టాలు ఎకరానికి 10 చొప్పున అమర్చుకోవాలి. తర్వాత వాటికి సంబంధించిన ఉధృతి ఎక్కువ ఉన్నట్లయితే డయాఫెంథ్రాన్ 1.25 గ్రాములు లేదా బైఫెంథ్రిన్ 1.65 మిల్లీలీటరు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఇకపోతే మరి ప్రతి తర్వాత సోయాబీన్ కూడా 2వ ప్రధాన పంట. మరి సోయాబీన్లో కూడా అక్కడక్కడ నీళ్లు నిలిచినట్టు గమనించడం జరిగింది. మరి కాలువల ద్వారా బయటికి వదిలివేయాలి. సోయాబీన్ పంటలో తేమ అధికంగా ఉన్నందున ఈ యొక్క ప్రస్తుతము రైజోక్టోనియా ఏరియల్ బ్లైట్ లేదా కాయకుళ్ళు ఆశించే అవకాశం ఉన్నది. కాబట్టి వీటి నివారణకి ముఖ్యంగా ఈ టెబుకొనజోల్ ప్లస్ సల్ఫర్ అనే మందుని 2.5 గ్రాములు లీటర్ నీటికి లేదా పైరాక్లోస్టోబిన్ ప్లస్ మెథిరామ్ అనే మందుని 2 గ్రాములు లీటర్ నీటికి లేదా టెబుకొనజోల్ ప్లస్ ట్రైఫ్లూవాక్సిస్టోబిన్ 0.4 గ్రాములు లీటర్ నీటికి ఈ మూడిట్లో ఏదైనా మందుని పిచికారీ చేసుకున్నట్లయితే ప్రస్తుతం ఆశించే తెగుళ్లను నివారించుకోవచ్చు. వీటితో పాటు కొంత పెరుగుదలకు సంబంధించి కాయలో గింజ సైజు పెరగడానికి ఈ 13-0-45 లేదా 3-19 లేదా 3-20 10 గ్రాముల లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి.
ఇకపోతే మూడవ ప్రధాన పంట కందిలో కూడా ఎండు తెగులు అక్కడెక్కడ గమనించడం జరిగింది. కాబట్టి కందిలో ఎండు తెగులు నివారణకి కాపరాక్సి క్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని మొక్క మొదట్లో పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా పంట పైన పోషకాలకు సంబంధించి 319 కానీ 13-0-45 కానీ 320 కానీ 10 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే పెరుగుదల కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుత పరిస్థితులలో ఈ యొక్క ప్రత్తి, సోయాబీన్, కంది పంటల్లో ఈ చర్యలు చేపట్టినట్లయితే మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది.